చెప్పాలి నిశ్శబ్దంగా కూర్చోండి ఎవరు भारत माता की
सनातन हिंदू धर्म की गौ माता की సిద్దిపేట ప్రాంతంలో బూరుగుపల్లి సమీపంలో ఉండేటువంటి నూతన దేవాలయ నిర్మాణానికి నాందిగా ఇప్పుడు ఉండేటువంటి జోడి ఆంజనేయ స్వామి అని అంటున్నారు మన వాళ్ళు. మరి అలాగే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని మూర్తులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ మూర్తి ఆంజనేయ స్వామి మూర్తిగా భక్తిపరంగా కొలుస్తూ ఉన్నారు. మరి అది ఒక నిర్ణయం ప్రతిష్టకు వచ్చింది కాబట్టి ఒక నిర్ణయాత్మకంగా శాస్త్రీయంగా వేదోక్తంగా మనం చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దానికి ఈ ఆగమన పండితులు ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం అనే 4 వేదాల్లో ఉండేటువంటి ఒక్కొక్క అంతర్భాగంగా దేహో దేవాలయ ప్రోక్త జీవో సనాతన అంటుంది వేదం. దానికి సంబంధించినటువంటి ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నటువంటి గర్భంలో ఎంత ప్రమాణం ఉండాలి, ఆ ప్రమాణానికి తగ్గట్టుగా మూర్తి ఎంత ఉంటే గర్భం పెట్టాలి, ఆ గర్భానికి ద్వారం ఎంత ఉండాలి, ద్వారానికి సంబంధించినటువంటి పైన విమాన గోపురం ఎంత ఉండాలి, ముఖమండపం ఎంత ఉండాలి, ఇవన్నీ ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రమాణాలని సంబంధించినటువంటి సభతి గారు కూడా మనకు వచ్చారు. మాతో శ్రీమాన్ మత్స్యగల్లన్ వారు. మనకి మీ అందరూ తెలుసు, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం భారతదేశంలో గణప స్థపతి అని వారు ఎన్టీ రామారావు టైంలో నుంచి ఉన్నారు. మనకి తిరుమలలో లోపలికి వెళ్ళి స్వామివారిని కొలత వేసి వజ్ర కిరీటాలు కావాలన్నా, మన సమీపంలో వేములవాడలో నిర్మాణం చేస్తున్నా, భద్రాచలం చేస్తున్నా, శ్రీశైలం చేస్తున్నా, ఎక్కడ చేసినా గణపతి గారు వచ్చి కొలతేసి దీని ప్రమాణాలు చెప్తే అప్పుడు చేసేవారు. వారి తర్వాత మత్స్యగలం వారిని ఇక్కడ నియమించారు. మన హనుమత్ దీక్షాపీఠానికి ఆస్థాన శిల్పాచారులుగా వారు ఉండి ఇవన్నీ కూడా ప్రమాణాలు చేస్తున్నారు. అలాగే ఈ వేదానికి సంబంధించినటువంటి ఆచార్యులు మన మీ ముందు రోజు కనిపించేటువంటి మరొక ఆచార్యులు ఇక్కడ మన ముందున్నారు. రామకృష్ణ ఆచార్యులు వారు కూడా మాకు వచ్చారు. రావడం కారణం ఏంటి, ఇక్కడ మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు ఏ మూర్తిగా ఉంది అని నిర్ణయించాలని మన చేతి గారు అందరూ రావడం జరిగింది. మన కైలాసం గారు, పరమేశ్వర్ గారు, మరి అలాగే ఈయన బాబుదౌర ఇక్కడ ఉండేటువంటి వారు హైదరాబాద్లో వచ్చి చెప్పారు మీరు రావాలి ఒకసారి అని. విజయవాడలో మనం గురుస్థానాల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిన్న పునర్వసు నక్షత్రం కాబట్టి మన హైదరాబాద్ రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈరోజు పుష్మి నక్షత్రం చాలా విశేషిస్తుంది. ధనుమాసంలో పుష్మి నక్షత్రం లక్ష్మీ కటాక్ష సిద్ధి అంటుంది శాస్త్రం. మరి దాని ప్రమాణంగా ఈరోజు చాలా బాగుంది. వాతావరణం కూడా చుట్టూ మంచి వాతావరణం. దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నా, ఏ దేవుని పెట్టినా ఆ దేవుణ్ణి రోజు ఆరాధన చేసేటువంటి ఒక ఆచార్యుడు ఉండాలి. దానికి ఇదిగో ఈ దేవుడు ఇట్లా ఉన్నారయ్యా మీరందరూ రండి అని చెప్పేటువంటి వాడు ఉండాలి. కాబట్టి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ప్రతిష్ట కార్యక్రమం ఇక్కడ ఉండే మనం ఈ మధ్య చెప్పారు రామన్న ఎవరు ఉన్నారని అన్నారు. వారితో చక్కగా ఈ ప్రతిష్ట కార్యక్రమం చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మేము సమయం తీసుకొని ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాం. ఆ మూర్తిని నిర్ణయం చేసి మేము వెళ్తున్నాం. కాబట్టి మరి మీ అందరూ అయ్యప్ప స్వాములు చక్కగా దీక్షా స్వాములు మాలాదానం చేసుకొని మంచి అనుష్ఠాన పరంగా స్వాములందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆఖరిగా చెప్పేదేంటి, మనం ఏ దేవుని పెట్టినా, ఏ దేవాలయాన్ని నిర్మాణం చేసినా మనకు ధర్మం ఒకటే. భగవంతుడు ఒకటే అనేక రూపాల్లో ఉంటాడు. శివుడైనా, విష్ణు అయినా, బ్రహ్మ అయినా, అమ్మవారైనా అనేక రూపాలు ఉంటారు. మన భారతదేశంలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే నా దేవుడు, నా గురువు గొప్ప, ఇతరులు అందరూ మామూలు వాళ్ళు అనుకుంటారు. అక్కడే విభజించి పాలించు అని బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, వీళ్ళు ఎంత చేసినా కటిక దరిద్రంగా ఉన్నా వీళ్ళేమీ బాధపడట్లేదు, అంత యూనిటీగా ఉన్నారు వీళ్ళందరూ. ఏం చేయాలని ఆలోచన చేసి
విభజించి పాలించాలని చెప్పి మనందరినీ కూడా కులాల వారిగా విభజించాడు, మతాల వారిగా విభజించాడు, ప్రాంతాల వారిగా విభజించాడు. ఆఖరికి నువ్వు అడ్డబొట్టు నేను ఉలిబొట్టు అని ఇలా కూడా విభజించాడు. మనలో మనకి తగాదా పెట్టాడు. ఇన్ని పెట్టినా మనకి ఇంకా ఆ జ్ఞానం రావట్లే. మన హిందువులకి మాత్రమే. ముస్లింకి జ్ఞానం ఉంది, క్రిస్టియన్స్కి జ్ఞానం ఉంది, హిందువులకి జ్ఞానం రావట్లేదు. ఎందువల్ల రావట్లేదు అంటే మనం అసలైన విషయాన్ని మనం తెలుసుకోవట్లేదు. పూజల వద్దే బరాబర్ జరుగుతున్నాయి, కొబ్బరికాయలు కొట్టడం బాగా చేస్తూనే ఉంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మనం చేస్తే ఆ ఫలితం రాదు అని మనకు వేదం చెప్పిన మాట, ఋషులు చెప్పినటువంటి రహస్యం అన్నమాట. కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు దీని ముందు చెప్పాం, దేహం దేవాలయ ప్రోక్త జీవో సనాతన అంటే ఏంటి స్వామి చెప్తారా? ఏమ్మా రోజు గుడికి వెళ్తున్నారు, కొబ్బరికాయల పూజలు బాగా చేస్తున్నారుగా, కుంకుమార్చలు చేస్తూ ఉన్నారు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. వేదం యొక్క రహస్యం అన్నమాట. అవన్నీ చేయాలి, వద్దనట్లే. అంటే భగవంతుడి యొక్క రహస్యమైనటువంటి వేదం అన్నమాట. మనకి ప్రమాణం వేదం, వేదానికి ప్రమాణం ఋషులు, ఋషికి ప్రమాణం వేద పండితులు. మన ఆచార్యులు ఇక్కడే ఉన్నారు, వేద పండితులు. మరి ఏముంటుంది, ఏమయ్యా ఈ దేహమే ఒక దేవాలయం, దేవాలయంలో ఉండేటువంటి జీవుడే సనాతనమైనటువంటి పరబ్రహ్మ, ఆయనే దేవుడు. మరి ఈ మాట చెప్తే అర్థమవుతుంది, మనకి అర్థం కాదు. కాబట్టి మనకి దేవాలయం ఇలా ఉండాలి, గర్భాలయంలో ఇలా మూర్తులు పెట్టాలి, ఇలా పూజ చేయాలి, నైవేద్యం పెట్టాలి, సమయం ప్రకారం చేయాలన్నారు. అలాగే మన శరీరాన్ని కూడా సమయం ప్రకారంగా చేస్తూ ముందుకు వెళితే భగవంతుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉన్నాడు, నువ్వే దేవుడు అని చెప్తుంది వేదం. ఇవన్నీ అర్థం కాదు కాబట్టి ఇన్ని రకాలుగా పెట్టారు మన శాస్త్రం, వేదాల ప్రమాణాలు. మరి మీరందరూ కూడా కలు హరినామ సంకీర్తన, ఈ కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ద్వారానే మనం ముక్తి పొందుతాం, మీరు అనుకున్న కార్యాలు అవుతాయి అని ఆఖరి మాటగా చెప్పి హనుమద్దీక్ష, ఈ కలియుగానికి ఆచార్యుడు హనుమంతుడే, తస్మై శ్రీ హనుమత్ గురువే నమః అని రామాయణం, భారతం, భాగవతం చెప్తుంది. అనేక దేవతలందరూ వచ్చారు, దశావతారాలు ఉన్నాయి కదా, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన పని పూర్తి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎంత సంపాదించాం, ఏమయ్యా ఇదంతా ఎవరికంటే మా అబ్బాయి కంటే అంటాం ఆస్తి, నువ్వెవరికి ఇస్తాం, మా మనవడికి ఇస్తాం అంటాం. అలా ఈ దేవతలందరూ వెళుతూ హనుమంతుడికి ఇచ్చి వెళ్ళారు ఈ కలియుగంలో. కాబట్టి మీరు ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా, ఏ దీక్ష పెట్టినా తస్మై శ్రీ హనుమత్ గురువే నమః, హనుమంతుడిని ఆచార్యుడిగా తీసుకుంటే మీకు మీరు కొలిచేటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి మీకు కలుపుతాడు. మరి ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పారు, అది ఆంజనేయ స్వామి లేక వీరుడా అనేది ఉంది. అది పూర్వం అలా ఉండేదన్నమాట. దానికి కూడా ఒకసారి మాతో పాటుగా స్థపతి గారు కూడా వచ్చారు, పరిశీలిస్తారు. ఆయన చూసుకొని మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్ ఆశ్రమంలో కళ్ళకోయలో ఉంది, అక్కడ కూడా కార్యక్రమాలు మళ్ళీ వచ్చే నెల పూర్వభాద్ర నక్షత్రం 5వ తారీఖు ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రంలో ప్రోగ్రాం జరిగి మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ కలుపుతాం. జై హనుమాన్, జై జై. यो वैतां ब्रह्मणो वेद्यो दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे तजेदेता येन देवताः प्रीणाति पर्याप्यानन्दराजाय सर्वस्तोमोधिरात्र श्रीराम श्रीराम ओ राम श्रीराम श्रीराम नी नाम रुचिर ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామని నామ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో
ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమే విరుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధిక మౌని నామమే విరుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదా శివుడు నీడు సదా భజించిడి సదానంద నీ నామమే విరుచిరా సదా శివుడు నీడు సదా భజించిడి సదానంద నీ నామమే విరుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏనిదని నామమే విరుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచిరా రాజా రామచంద్ర భగవానికి జై హనుమాన్. నిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. హరి శ్రీ హనుమత్స్మరణాన్ భవేత్. జై హనుమాన్. జై జై హనుమాన్. సిద్దిపేట మహానగర ప్రజలకి, హనుమాన్ దీక్షా స్వాములకి, అయ్యప్ప స్వాములకి, దేశ ప్రజలందరికీ, హిందూ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, ధనుర్మాస శుభాకాంక్షలు అందిస్తూ ఈ ధనుర్మాస మహోత్సవాలు శుభ సందర్భంగా ప్రతి ఇంటింట శ్రీరామనామం జరుగుతూ ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం సమయంలో దీపారాధనతో హనుమాన్ చాలీసాతో ప్రారంభమై మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోవాలి. ఈ ధనుర్మాసం అనేటువంటిది వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటిది. ఈ ధనుర్మాసంలో నారాయణుడు శేషపాన్పై వైకుంఠంలో వేయించేసి మళ్ళీ సంక్రాంతి రోజు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ప్రజలందరికీ కూడా దర్శనం ఇస్తాడు, భక్తులందరికీ దర్శనం ఇస్తాడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శుభ సందర్భంగా మన భక్తి కోటి ఈ ఛానల్ ప్రత్యేకంగా ఈ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేస్తుండే కార్యక్రమానికి జయప్రదంగా కానీ అనేక మంగళాశాసనాలు అందిస్తుంది. ప్రతి హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేయవలసిందిగా తెలియజేస్తూ జై హనుమాన్. జై జై హనుమాన్. మా కాలనీ మీటింగ్ ఉండి అక్కడికి పోతే ఈ వాతావరణం కనిపించదు ఇంకా. కాబట్టి కొద్దిసేపు ఇక్కడే గడుపుదాం అనుకుంటున్నా. ఒక 2-3 కీర్తనలు ఇంకా మన సమయం ఎంతవరకు మాకు? అయ్యో అట్లాగే ఇంకా ఉన్నాయి కదా, ఇంకొక అరగంట. ఓకేనా? 11:30 వరకు చేసుకుందాం. మళ్ళీ తర్వాత మన వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అందరం కలిసి భజన చేసుకుందామా?
फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो मुञ्चन्ध्वगुंसः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् भद्रं कर्णेभिः शृणुयाम स्वस्ति नरिन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योऽरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधाति ॐ शान्तिः 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 नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमो ऋषिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रमिदं जगदे सर्वचन्द्रश्च सूर्यश्च सर्व ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै విమోచన రామ రామ శ్రీరామ రామ 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 జయ రామ 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 కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హనుమత్సమవేతాయ హరీషాభీష్టరాజినే వాలిప్రమధరాయాస్తు महाधीराय मंगलम। बोल राजा रामचंद्र भगवान की, बोल पवन सुत हनुमान की, बोल स्वामी जी महाराज की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। बोल राजा रामचंद्र भगवान की, पवन सुत हनुमान।